అనకాపల్లిలో ఈ నూకాంబిక అమ్మవారు మరి భక్తులు పండగ జాతర కొత్త వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్న ఉద్దేశంతో ఆయన కొత్త గుడి కడదామనే సంకల్పం చేయడం, సుమారు 10 కోట్లకు పైగా మించి మరి నిర్మాణంతో ఈ ఆలయ నిర్మాణానికి ఆయన రూపకల్పన చేయడం జరిగింది. మరి ఇప్పటికే ఆల్రెడీగా 9 ఫ్లోర్లతో రాజగోపురం ఉంది. దానికి అనుగుణంగా ప్రాకార మండపం, అన్నట్టు మండపం, అలాగే అమ్మవారి గర్భగుడి కానివ్వండి, తర్వాత అంతరాలయం కానివ్వండి పూర్తిగా రాతితో ఉండే విధంగా దాన్ని రూపొందించడం జరిగింది. కొత్త మాస జాతరకలు అంటే ఏప్రిల్ నెల కల్లా భక్తులందరికీ దర్శనం ఇచ్చే విధంగా మనం ఏర్పాట్లు చేయాలని చెప్పడం జరిగింది. మరి వచ్చిన భక్తులకి సుమారు రోజుకి 300 మంది దాకా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది. మరి దాని ఉద్దేశంలో పెట్టుకొని, దాని ఆలోచనలో పెట్టుకొని మరి గుడివాడ అమర్నాథ్ గారు దీని నిమిత్తం సెపరేట్గా ఒక మండపం ఉండాలనే ఉద్దేశంతో సుమారు 50 లక్షల రూపాయలతో మరి ఈ ఉత్సవ మండపాన్ని నిర్మించడం జరిగింది. నిర్మించి మొన్నే ఓపెన్ చేసి భక్తులకు అంకించడం జరిగింది. అలాగే మమ్మల్ని ధర్మకర్త మనలుగా నియమించి ఈ నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు తీసుకునే వరాన్ని మాకు అందించినందుకు కూడా గుడివాడ అమర్నాథ్ గారికి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.